దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠిరోగి అయి ఉండెను. కుష్ఠిరోగి అయి యెహోవా మందిరములోనికి పోకుండా ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుచుండెను. చాలు. దేవుని లేఖనములో యూదా రాజులలో ఒక రాజైన ఉజ్జియాను గూర్చి వ్రాయబడిన లేఖనాలు మనం చదువుకున్నాం. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చంపబడిన తరువాత 16వ సంవత్సరములోనే రాజ్య పరిపాలనకు వచ్చాడు. ఇశ్రాయేలీలలో యూదా గోత్రికులను ఏలేటువంటి ఒక రాజుగా 52 సంవత్సరాలు ఇతడు యూదా జనాంగాన్ని ఏలాడు. రెహబాము పరిపాలనలో ఇశ్రాయేలీలు యూదులు 2 గ్రూపులుగా విడిపోయారు. 10 గోత్రాలు ఇశ్రాయేలీల గోత్రాలుగాను, యూదా గోత్రం బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలు యూదా గోత్రముగాను లెక్కించబడ్డాయి. అయితే అక్కడ నుండి యూదులను పరిపాలన చేస్తున్న వారు, దావీదు వంశములో నుండి వచ్చిన వారు మాత్రమే యూదులను పరిపాలన చేశారు. ఇశ్రాయేలీలను అలా కాకుండా వేరు గోత్రాల వారు 9 గోత్రాల వారు రాజులుగా పరిపాలన చేశారు. అయితే యూదా రాజులలో ఉజ్జియాను గూర్చి మనం ఈ రాత్రి శ్రేష్టమైన సంగతులను నేర్చుకుందాం. 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. కానీ విచిత్రం ఏమిటంటే మందిరానికి వెళ్ళేటువంటి యోగ్యతను అతడు పోగొట్టుకున్నాడు చేతులారా. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి యోగ్యత, దేవుని సన్నిధిలో గడిపే యోగ్యత, దేవుని సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ఒక రాజయ్యుండి తన చేతులారా తాను పాడు చేసుకున్నాడు. దేవుని పిల్లలుగా క్రైస్తవుడు అనే వ్యక్తి ఆశీర్వదించబడాలి అన్నా, అతడు సమృద్ధి కలిగిన జీవితాన్ని జీవించాలి అన్నా, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఖచ్చితముగా తన బ్రతుకులో మందిరానికి వెళ్ళాలి. మందిరాన్ని విడిచి తిరిగేవాడు, మందిరానికి దూరం అయ్యేవాడు ఏ నాడు జీవితములో ఆశీర్వదించబడడు. చాలామంది నేటి క్రైస్తవులలో ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే అపవాది వీళ్లను నాశనము చేసి దేవుని సన్నిధికి దూరం చేస్తూ ఉన్నాడు. ఎలాగా అంటే వీళ్ళు ప్రప్రథముగా ఏదో ఒక మందిరానికి వెళ్ళడం, అక్కడ కొన్ని రోజులు గడపడం, అక్కడ ఏదో ఒక సమస్య రావడం, మళ్ళీ వేరే మందిరానికి వెళ్ళడం, అక్కడ నిలబడలేక బయటికి వెళ్ళిపోవడం, ఇలాగున కొన్ని మందిరాలు తిరిగి చివరకరికి వీళ్ళు దేవుని మందిరాలు ఏవీ కరెక్ట్గా లేవు, దేవుని మందిరాలకు వెళ్ళడం వేస్టు అని చెప్పి సేవకులను, సంఘాలను విమర్శించుకుంటూ వీళ్ళు చివరికి ఏ స్థలానికి పోకుండా ఆత్మీయ జీవితములో భ్రష్టులైపోవడం ప్రారంభిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఏ మందిరానికైతే వెళుతూ ఉన్నారో ఆ మందిరములో దేవుని సన్నిధి ఉందో లేదో ముందుగా మీరు తెలుసుకోవాలి. అక్కడ దేవునికి అనుకూలమైన వాతావరణం ఉందా లేదా తెలుసుకోవాలి. దేవుని సేవకుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా లేదా తెలుసుకోవాలి. దైవ సన్నిధి అనుభవించేటప్పుడు నేను మేలు పొందుతున్నానో లేదో తెలుసుకోవాలి.
అంతేగాని మందిరాల చుట్టూ తిరుగుతూ అది కాదు ఇది కాదు అది అని చివరక్కరికి దేవుని సన్నిధి దూరం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని యొక్క మందిరములో మనకు మేలు ఉంది. చూడండి వాక్య గ్రంథాన్ని, కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ చరణం. కీర్తన గ్రంథము 65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకున్న చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదుము చాలు. నీ మందిరములో ఉన్నటువంటి దానిని బట్టి మేలు చేత మేము తృప్తి పొందుతున్నాం అనగా దేవుని మందిరానికి వెళ్ళిన వాడు తృప్తిపరచబడతాడు. దేవుని మందిరానికి వెళ్ళిన వాడు మేలు పొందుతాడు. నేడు అనేక మంది మందిరాలు మానేసి, ఆరాధనలు మానేసి, ఏ స్థలానికి వెళ్లకుండా చివరికి ఆత్మీయ జీవితాన్ని అంధకారంగా చేసుకుంటున్నారు. కొందరి జీవితాలలో దేవుని సన్నిధికి వచ్చే యోగ్యతను లేకోకుండా దేవుడు వెలివేసిన సందర్భాలు ఉన్నాయి. అది భయంకరమైన శాపగ్రస్తమైన జీవితం. దేవుని మందిరానికి రాకుండా దేవుడే వెలేస్తే ఇక నీ పరిస్థితి ఏంటి? నువ్వు నా మందిరానికి రావద్దు అని త్రోసివేస్తే నీ గతేమిటి? ఇక నీకెక్కడ ఆశీర్వాదం, ఎక్కడ నెమ్మది, ఎక్కడ నీ జీవితంలో దేవునితో సావాసం? దేవుడు తన మందిరానికి రాకుండా త్రోసేస్తాడా? త్రోసేసిన సందర్భాలు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. చూడండి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును చాలు. దేవుని లేఖనములో మొట్టమొదటి మనుషుడు భూమి మీద ఈ వ్యక్తే. తల్లి నవమాసాలు మోసి ప్రసవ వేదన పడి కన్నది. మొట్టమొదటి ప్రసవ వేదన ద్వారా బయటకు వచ్చినవాడు కయీను. మొట్టమొదటిగా యెహోవా దయ వలన బహుమానముగా పొందుకోబడిన వాడు కయీను. మొట్టమొదటిగా పేగు బంధము తెంచుకుని పుట్టినవాడు కయీను. అలాంటి కయీనుతో దేవుడు మాట్లాడాడు, నా సన్నిధికి రావద్దు, నా సన్నిధిని నీకు తోడుగా ఉంచను అని బయటికి వెలివేశాడు. ఎందుకు కయీను దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నాడు? దేవునికి అర్పణ అర్పించిన వాడే, దేవుని సన్నిధికి వెళ్ళిన వాడే. కానీ ఒక దినమున ఇక ఎన్నడూ నీవు నా సన్నిధికి రావద్దు అని త్రోసేస్తే కయీను దుఃఖాక్రాంతుడై, నీవు నన్ను నీ సన్నిధికి రావద్దని వెలివేశావు, నేనిప్పుడు భూమి మీద దేశదిమ్మరినై తిరుగుతాను అన్నాడు. దేశదిమ్మరి అంటే చాలామంది ఏమనుకుంటారంటే కాళ్ళకు చెప్పులు లేకుండా, నెత్తికి చవురు లేకోకుండా, చిరిగిపోయిన బట్టలతో తిరిగేవాడు దేశదిమ్మరి అనుకుంటాడు. కయీను అలా తిరిగినోడు కాదు. కయీనికి ఆ చక్కనటువంటి ఆస్తి ఉంది. అందుకే ఏకంగా ఒక ఊరును కట్టి ఆ ఊరికి తన కుమారుడైన హానోకు పేరు పెట్టాడు. కయీను కుమారుడు పేరు హానోకు. హానోకు పేరు పెట్టాడు ఆ ఊరికి. ఊరిని కట్టాడు అంటే డబ్బున్నోడే, డబ్బు లేనోడు కాదు. దేశదిమ్మరి అని అంటే అతడు ఒక చోట స్థిరముగా లేకోకుండా, నిలకడ లేకుండా, దేవుని సన్నిధి లేకుండా తిరుగుతూ ఉన్నవాడు దేశదిమ్మరి. అయితే కయీనుని ఎందుకు దేవుడు మందిరానికి రావద్దన్నాడు? ఎందుకు దేవుని చేత వెలివేయబడ్డాడు అంటే చాలామంది ఏమనుకోవచ్చు అంటే తమ్ముడు చంపాడుగా, నరహంతకుడుగా అన్నాడు. ఏ నరహంతకుడు అయిన మోషేని సేవకుడిగా ఎన్నుకోలా? మనుషుల్ని చెరపట్టి చంపిన పౌలుని సేవకుడిగా ఎన్నుకోలా? ఏమండి, మనుషులను తెగ నరికినటువంటి లేవి గోత్రికులను యాజకులుగా ఎన్నుకోలా? మరి కయీను ఎందుకని ఎన్నుకోలేదు దేవుడు? కయీనుని ఎందుకు గెంటేశాడు బయటికి? కయీనుని ఎందుకు ఇష్టపడలేదు? కయీను ఎన్నడూ కూడా మందిరానికి రావద్దని ఎందుకన్నాడు? తప్పు చేసిన వ్యక్తిని క్షమించగలిగిన దేవుడు,
తప్పు చేసిన వ్యక్తిని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడేటట్లుగా చేసి తనకిష్టమైన బిడ్డగా మార్చుకునే దేవుడు కయ్యేను విషయంలో ఆయన సన్నిధి నుండి ఎందుకు వెలివేశాడు అంటే, కయ్యేను జీవితములో సమాధానం సరిగ్గా దేవునికి చెప్పల. నీవు ఇదిగో నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు, నా తమ్ముడికి ఏమైనా కావలివాడనా అని మాట్లాడాడు. అప్పుడైనా నీ తమ్ముడు ఎక్కడా అని అంటే వెంటనే పశ్చాత్తాపడి, నీ కనుమరుగైంది ఏమయ్యిందయ్యా, ఆవేశములో నా తమ్ముడు నేనే చంపాను, అదిగో శవంలాగా అక్కడ పడున్నాడు అంటే సరిపోయేది, నేనేమైనా కావలివాడనా అని మాట్లాడాడు. అంతకుముందే హేబేలు యొక్క రక్తము దేవునికి మొర్రపెట్టింది. హేబేలు రక్తం దేవునికి మొర్రపెట్టింది. అందును బట్టి దేవుడు తీర్పు తీర్చి, కయ్యేను నీ సమాధానం సరిగ్గా లేదు, నీ సమాధానం చాలా వ్యతిరేకతగా ఉంది, తప్పు చేసి కూడా తిరుగుబాటుగా మాట్లాడుతున్నావు గనుక ఎన్నడూ కూడా నా సన్నిధికి రావద్దని వెలివేశాడు. దావీదు జీవితంలో కూడా దావీదుని దేవుడు నా మందిరానికి రావద్దు అని త్రోసివేయబోతే దావీదు పశ్చాత్తాపడ్డాడు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసేయికయ్యా అని ఏడ్చాడు. చూడండి, కీర్తన గ్రంథం 51వ కీర్తన 11వ చరణం. కీర్తన గ్రంథము 51వ కీర్తన 11వ చరణం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో. చాలు, దావీదు పశ్చాత్తాపడ్డాడు. అయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు, నీ మందిరములో నుండి నన్ను వెలివేస్తే, నన్ను త్రోసివేస్తే నేను ఎలా బ్రతకగలను, నీ సన్నిధి నాకు లేకపోతే నేను ఎలా బలవంతుడిగా ఉండగలను అని దావీదు దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఏడ్చాడు. అయితే దేవుని మందిరం విలువ తెలిసిన వాడు గనుక, దేవుని సన్నిధి విలువ తెలిసిన వాడు గనుక దావీదు పశ్చాత్తాపడి కన్నీరు కార్చడాన్ని బట్టి దేవుడు క్షమించి మందిరానికి వచ్చే యోగ్యతనిచ్చాడు. ఉజ్జియా అనబడుతున్న రాజు తన చేతులారా తాను మందిరానికి వెళ్లకుండా తనను తానే నాశనం చేసుకున్నాడు. ఉజ్జియా మామూలు వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తో 6 విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, నెంబర్ 1, ఉజ్జియా ఎలాంటి వాడో ఒక్కసారి చదువుదాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య ఎంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను, దేవుని ప్రత్యక్షత విషయమందు జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాదు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను. ఫిలిష్తీయులతోను గొర్భాయులలో నివసించిన అరబ్బీయులతోను మోహియులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నీ వ్యాపించెను. మనము చదువుకున్న ఈ 4 వచనాలలో 6 శ్రేష్టమైన సంగతులు ఉజ్జియాను గూర్చి వ్రాయబడ్డాయి. నెంబర్ 1, అతడు దేవుని దృష్టికి యథార్థముగా నడిచినవాడు. నెంబర్ 2, అతడు యెహోవాను ఆశ్రయించినవాడు. నెంబర్ 3, దేవుని చేత వర్ధిల్ల చేయబడినవాడు. నెంబర్ 4, దేవుని సహాయాన్ని పొందినవాడు. నెంబర్ 5, బలాభివృద్ధి నొందినవాడు. నెంబర్ 6,
కీర్తి ఘనతలు పొందుకున్నవాడు. ఇట్టి శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడు ఉజ్జియా. 52 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు అనంటే అతడు ఎంతగా దేవుని చేత సహాయాన్ని పొందాడో, దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా వర్ధిల్ల చేశాడో మనకు అర్థమవ్వాలి. యెహోవా సన్నిధిలో యథార్థముగా నడిచినవాడు, దేవుని చేత వర్ధిల్లింప చేయబడినవాడు, దేవునిని ఆశ్రయించినవాడు కడకు వచ్చే సమయానికి నా మందిరానికి వచ్చే అర్హత నీకు లేదు అని మందిరమునకు దూరము చేయబడినవాడు ఉజ్జియా. బైబిల్ గ్రంథం చలవిస్తూ ఉంది, కార్య ఆరంభము కంటే అంతము చాలా ముఖ్యమట. మన ప్రారంభము కంటే మన యొక్క ముగింపు చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మన జన్మ దినము కంటే మరణ దినము మేలు అంటాడు. అనుకొక మనుషుని జీవితంలో కడకు వచ్చేలకి అతడు ఎలా ముగించాడు తన జీవితాన్ని, తన జీవితం ఎలా ముగిసింది అనేది చాలా పిల్లారా శ్రేష్టమైనదిగా మనం గమనించుకోవాలి. ఎందుకంటే చాలామంది జీవితాల్లో ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ ముగింపుకు వచ్చేలకి భయంకరమైనదిగా, అంధకారమైనదిగా, దేవుని చేత విసర్జించబడినదిగా అతని జీవితం ఉంటుంది. సొలొమోను ప్రారంభ జీవితం అద్భుతమైన జీవితం, కానీ ముగింపు భయంకరమైనటువంటి జీవితం. దేవునికి దూరస్తుడిగా, దేవుని విసర్జించిన వాడిగా, దేవుడు మాట్లాడినా కూడా విగ్రహారాధనలోంచి బయటికి రానివాడిగా తన జీవితాన్ని ముగించాడు సొలొమోన్. ప్రపంచములోనే జ్ఞానవంతుడిగా పేరుగాంచిన వాడు చివరికి తన ముగింపు విషయానికి వచ్చేలకే దేవుని చేత విసర్జించబడిన వాడిగా జీవితాన్ని ముగించాడు. ఉజ్జియా జీవితములో దేవుని చేత వర్ధిల్లింపబడ్డాడు, దేవుడు వర్ధిల్ల చేశాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నాడు, బలాభివృద్ధిని పొందాడు. అంతేకాదు కీర్తి ప్రతిష్టతలో చుట్టుపక్కల దేశాలన్నిటిలో కూడా మారుమ్రోగిపోయాయి. ఇలాంటి ఉజ్జియా ఎందుకు దేవుని మందిరానికి దూరమయ్యాడు? చనిపోయే వరకు దేవుని మందిరములు అడుగుపెట్టే కృపను ఎందుకు పోగొట్టుకున్నాడు? 4 కారణాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని మందిరానికి దూరమైన వాడి స్థితి భయంకరం. దేవుని మందిరమునికి వెళ్ళేవాడు తృప్తి పొందుతాడు, దేవునికి మందిరానికి వెళ్ళేవాడు మేలు పొందుతాడు, దేవుని మందిరానికి వెళ్ళేవాడు దేవునితో సావాసము చేస్తాడు. మనము కానీ దేవుని మందిరానికి వెళ్ళే యోగ్యతను పోగొట్టుకుంటే, దేవుని మందిరమునకు దూరమైతే, దేవుడే మందిరమున నుండి మనల్ని బయటికి గెంటేస్తే మన స్థితి ఎంత భయంకరమైనదో వర్ణించలేం. ఈ రోజున దేవుని యొక్క పిల్లలుగా ఎంత శ్రేష్ఠుడైన ఉజ్జియా దేవుని మందిరానికి దూరమైపోవడానికి 4 కారణాలు. నెంబర్ 1, అతడు స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయాడు. స్థిరపడిన తరువాత గర్వించి చెడిపోయాడు. చూడండి వాక్య గ్రంథాన్ని, దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. చాలు, జాగ్రత్తగా గమనించాలి. అతడు స్థిరపడిన తరువాత అనగా దేవుడు అన్ని విధాలుగా దీవించాడు, చక్కని ఫలాలు ఇచ్చాడు. వ్యవసాయం మీద మంచి ఇష్టం ఆయనకి, మంచి ఫలాలు ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, అతడికి పేరు ప్రతిష్టతలు ఇచ్చాడు, శ్రేష్టముగా అతడు వర్ధిల్లాడు. అతడు స్థిరపడిన తరువాత హృదయములో గర్వం ప్రారంభమై చెడిపోయాడని రాయబడింది. ఈ రోజున చాలామంది జీవితాల్లో గర్వం అనేది కనబడకోకుండా బయలుదేరుతుంది. కనబడకోకుండా బైబిల్ గ్రంథములో సమాధులను గూర్చి మాట్లాడుతూ ఆయన కొన్ని సమాధులను గురించి చెప్పాడు. కొన్ని రకాల సమాధులు పైన సున్నము కొట్టి చాలా ఆకర్షణీయముగా అందంగా ఉంటాయట. చాలామంది అందంగా ఉందని సమాధులు చూడడానికి వెళ్తూ ఉంటారు. తాజ్మహల్ ఏంటి, సమాధేనా కాదా? హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్ ఏంటి, సమాధా కాదా?
ఏమండి, అంటే అందంగా ఉన్నాయని సమాధులను చూడడానికి వెళ్తే అవి పైకి శృంగారముగా దిద్దబడ్డాయి, ఒక రకమైన సమాధి. రెండవది పగిలిపోయి నోరు తెరిచిన సమాధులు అంటాడు. మూడవది సమాధులే కానీ అవి భూమిలో కలిసిపోవడం వల్ల సమాధులుగా కనపడవట, సమాధులుగా కనపడవు. అవి సమాధులని తెలియక మనుషులు వాటి మీద తిరుగుతుంటారట, వాటి మీద తిరుగుతూ ఉంటారు. దేవుని యొక్క లేఖనములో చాలా మందిలో గర్వం ఎలాగుంది అంటే కనపడని సమాధుల్లాగా ఉంది, కనపడని సమాధులు. చాలామంది పైకి చాలా గర్వము లేని వారుగా కనపడతారు, కానీ అది ఎక్కడ బయటపడాలో అక్కడ పడిపోతా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కడ బయలుపడాలో అక్కడ ఆటోమేటిక్గా వాడు ఊహించుకోకుండా బయలుపడిపోతుంది. అయితే ఎప్పుడు కూడా ఒక నేర్చుకో, దేవుడు నిన్ను ఎంత హెచ్చించినా, ఏ స్థితిలోనికి నువ్వు వెళ్ళినా ఎన్నడూ కూడా గర్వపడొద్దు. ఎందుకో తెలుసా? గర్వం నాశనము చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. నేను అనే స్వభావం వచ్చింది అంటే ఖచ్చితంగా నీ నాశనం ప్రారంభమైంది అని అర్థం. ఎందుకంటే మనం ఎంత ఎదిగినా తగ్గింపు జీవితం అనేది నేర్చుకోవాలి. చాలామంది జీవితాలలో ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు లేవు అని దేవుని పాదాలు పట్టుకుంటారు. జబ్బులు ఉన్నప్పుడు వ్యాధితో ఉన్నాను అని దేవుని పాదాలు పట్టుకుంటారు. కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు పరిస్థితులు ఇవి అని కన్నీరు గారుస్తారు. దేవుడు కనికరించి వాళ్ళకి శ్రేష్టమైన ఒక ఉద్యోగాన్ని ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దిన తర్వాత గర్విష్ఠులై మాకేంటి, మేము మందిరములో ఎందుకు పక్కన కూర్చోవాలా, మందిరములో క్రిందెందుకు కూర్చోవాలా, మందిరానికి మేము రాకుండా ఏమండి వాళ్ళు ఎందుకు చేయాలా, ఇలాగను చాలామంది గర్వముతో తిరుగుబాటు చేస్తారు. ఈ రోజున చాలామంది జీవితాలలో గర్వం ఈ రోజున పులారా బైబిల్ చదివిస్తూ ఉంది. గర్వము అనేది నాశనానికి ముందు నడుస్తూ ఉంది. అంటే గర్వానికి కాళ్ళున్నాయి అని అర్థం. నడుస్తుంది అంటే కాళ్ళున్నాయి అని దానికి, అది నడుస్తూ ఉంది. ఈ రోజున అనేక విషయాలలో గర్వపడుతూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గర్వపడద్దు. గర్వపడ్డాము అంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని పొందుతాం. నువ్వెంత స్థితిలోకి వెళ్ళినా ఈ కృప దేవుడిచ్చిందే, ఈ భాగ్యం దేవుడిచ్చిందే, ఇది నా ఎడల ఆయన కనికరమే తప్ప నాది ఏదీ లేదని నిన్ను నీవు తగ్గించుకోగలిగితే ఖచ్చితముగా ఒక రోజున దేవుడిని హెచ్చిస్తాడు. నీవు కానీ డంబానికి పోయి గర్వపడి నాకేంటి అని నడిచావా, ఖచ్చితముగా ఒక రోజున చెడిపోయి పాడై దేవునికి దూరమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. చాలామంది జీవితాల్లో ఎక్కడ దెబ్బతింటున్నారు అని అంటే స్థిరపడిన తరువాతే. స్థిరపడక ముందు బాగానే ఉంటున్నారు. ఎప్పుడైతే కాస్త స్థిరపడడం నేర్చుకున్నామో అక్కడ నుండి అతిశయపడడం, అక్కడ నుండి గర్వపడడం, అక్కడ నుండి పునర డంబముగా ప్రవర్తించడం, నేను అనే అహంభావాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. నెంబర్ 1, ఉజ్జియా మందిరానికి దూరమైపోవడానికి ప్రప్రథమైన కారణం అతని యొక్క గర్వం. రెండవది, ఉజ్జియా రాజు దేవుని గర్భాలయములోనికి యాజకులు మాత్రమే వెళ్ళాలి. ప్రధాన యాజకుడు, రాజు వెళ్ళకూడదు. రాజు రాజ్య పరిపాలన చేయాలి. యాజకులు దేవుని మందిరములో పరిచర్య చేయాలి. ఇది దేవుడు నియమించిన నియమం. రాజుని కదా అని గర్వపడ్డానికి వీళ్ళే. నేను రాజుని కదా, నేను మందిరములోకి వెళ్ళకపోవడం ఏంటి అనడానికి వీళ్ళే. రాజు గుమ్మము బయటే ఉండాలి మందిరములో, యాజకుడు మందిరము లోపల ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక ఐందవ గుడికి మనం వెళితే ఎంపీ వచ్చిన, రాష్ట్రపతి వచ్చిన, గవర్నర్ వచ్చిన, ప్రధానమంత్రి వచ్చిన గర్భగుడిలోనికి పూజారి మాత్రమే వెళతాడు. ఆ వ్యక్తి బయటే నిలబడతాడు. వాడు ఎవడైనా సరే బయటే నిలబడతాడు. ఒకవేళ పూజారి గారు
కింద కూర్చో అంటే కిందే కూర్చుంటాడు, ప్రధానమంత్రి అయినా సరే. ఎందుకంటే దైవ భయం ఉంది వాళ్ళకి, దైవ భయం ఉంది. దేవుని మందిరములో నేను ఎలాగుండాలి అన్నటువంటి పరిస్థితి వాళ్ళు కెరుగు నడుస్తారు. కానీ క్రైస్తవుల దౌర్భాగ్యం ఏంటంటే దేవుని సన్నిధిలోనికి యాజకుడు వెళ్ళవలసిన స్థలములోనికి నేను రాసుని కదా, నేను నాయకుడిని కదా అని త్వరపడి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఒక దైవజనుడు ఉండే స్థలములోనికి దైవజనుడే వెళ్ళాలి కానీ మరి సామాన్యమైన మనుషుడు కానీ ఒక నాయకత్వం కలిగిన వాడు కానీ వెళ్ళడానికి వీలులే. గర్భాలయములోనికి వెళితే చస్తాడు మనుషుడు, గర్భాలయములోకి వెళ్ళకూడదు. నెహెమ్యా కాలములో నెహెమ్యా మీద సన్బల్టు, టోబియా అనబడుతున్న వారు కుట్ర చేశారు. కుట్ర చేసి షమయాను ఇంట్లో బంధించారు. షమయాను ఇంట్లో బంధిస్తే షమయా ఇంట్లో బంధించబడ్డాడు అని చెప్పి నెహెమ్యా షమయా ఇంటికి వెళ్ళాడు. షమయా ఇంటికి వెళితే షమయా నెహెమ్యాకి ఏం ఆలోచన చేశాడు తెలుసా? ఇక్కడ ఉంటే శత్రువులు మనల్ని పట్టుకుంటారు, ఇక్కడ ఉంటే శత్రువులు మనం చంపేస్తారు, కనుక ఒక పని చేద్దాం, మనం వెళ్ళి గర్భాలయములో దాక్కుందామని చెప్పాడు. నెహెమ్యాకు తెలుసు గర్భాలయములోనికి నాలాంటి వాడు వెళ్ళకూడదు, గర్భాలయములో నాలాంటి వాడు ప్రవేశించకూడదు, నాలాంటి వాడు గర్భాలయములోకి వెళితే దేవుడు మొత్తుతాడు, నేను అక్కడ చస్తాను. ఇదిగో ఇతడు నన్ను దేవుని చేత చంపించాలని ప్రయత్నం చేసి గర్భాలయములోకి వెళ్ళాలి అంటున్నాడని చెప్పి అతనితో ఏమని మాట్లాడాడు నెహెమ్యా? ఒక్కసారి వాక్యం చూడండి. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 10-11 వచనాలు. అటు తరువాత ఇంటికి వచ్చి తిని అతడు బయటకు రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయములోనికి పోయి నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశించనంటిని. ఎందుకంటే గర్భాలయములోనికి యాజకుడు మాత్రమే వెళ్ళాలి, ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. కానీ షమయా అంటాడు, మనము దేవుని మందిరంలోకి వెళ్ళి దాక్కుందామల్లా, దేవుని గర్భాలయపు లోపలికి వెళదాం, గర్భాలయపు లోపలికి వెళదాం. ఎప్పుడైతే గర్భాలయములోకి వెళ్ళాడో దేవుడే నెహెమ్యాని చంపేస్తాడు. ఎందుకంటే గర్భాలయములోనికి వెళ్ళడానికి వీళ్ళే, ఒక్క ప్రధాన యాజకునికి మాత్రమే ఆ అర్హత ఉంది. అలాంటి స్థలములోనికి ఇప్పుడు రాజైన ఉజ్జియా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. అక్కడున్న యాజకులు, అయ్యా ఇది నీ పని కాదు, ఇది మా పని, నువ్వు వెళ్ళకూడదు గర్భాలయములోనికి అనంటే రాజుని నన్నే మీరు ఆటంకపరుస్తారా అని యాజకుల మీద కోపపడ్డాడు, యాజకుల మీద రౌద్రం చూపించాడు. ఉజ్జియా దేవుని మందిరానికి శాశ్వతముగా దూరం అవ్వడానికి రెండవ కారణం, అతడు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడానికి చొరవ చూపడం, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడానికి చొరవ చూపడం. గర్భాలయములోనికి వెళ్ళడానికి అర్హుడు కాడు, అతడు యాజకుడు కాదు, రాజు. రాజు రాజరికం చేయాలి, యాజకుడు యాజకత్వం చేయాలి. ఎందుకంటే అది దేవుడు నియమించినటువంటి నియమావళి. అయితే యాజకత్వం నేను చేస్తానని తాను బయలుదేరాడు. ఈరోజున మనము ఎక్కడ ఉండాలో, ఏ స్థితిని దేవుడు మనకు కల్పించాడో అక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఏ కృపనిచ్చాడో, ఏ స్థితినిచ్చాడో, ఎక్కడ ఉండి ఆరాధించాలో అది ఎరిగిన వారమై మనం ఆ స్థితిలోనే ఉండి దేవుణ్ణి ఘనపరచాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలోనికి నడిపించడానికి ఇష్టపడ్డాడో ఆ స్థితిలోనికి వెళ్ళాలి. కానీ ఈ రోజున ఒక భయంకరమైనటువంటి ఆలోచనని తెలుసా?
సాతానుడు విశ్వాసుల్లో పుట్టిస్తున్నటువంటి ఒక భయంకర ఆలోచన, చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, నేను బలిపీఠం ఎక్కేయాలా, నేను బలిపీఠం మీద నుంచి కనపడాలా, అందరికీ నేను బలిపీఠం మీద నిలబడాలా, ఇది ఆలోచన. దేవుడు నిన్ను ఒకవేళ ఆ స్థలానికి ఎక్కిస్తే తప్పనిసరిగా ఎక్కువ, కానీ దేవుని యొక్క చిత్తములో లేకోకుండా, దేవుని ఉద్దేశం లేకుండా ఆరాటపడుతూ నేను కూడా బలిపీఠం ఎక్కాలా, నేను కూడా సేవకుడితో సమానంగా నిలబడాలా, నేను కూడా అక్కడుండి పాటలు పాడాలా, నేను కూడా అక్కడుండి బోధ చేయాలా, నేను కూడా అక్కడ ఉండి నా యొక్క పరిస్థితిని కనబరచాలని ఎన్నడూ కూడా తొందరపడవద్దు. అది భయంకరమైన శాపం, అది భయంకరమైన శాపం. చాలామంది స్టేజీ పైకి ఎక్కడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు పాపం. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు ఏదైనా మీటింగ్కి వస్తే వాళ్ళను పొరపాటున అధ్యక్షుడు పైకి పిలవడం మానేసి కానీ మర్చిపోతే కింద కూర్చున్న మనిషి తిప్పలు దేవుడికి ఎరుక. ఎంత రుసరుసలాడిపోతాడో, ఎంత బాధపడిపోతారో. ఎందుకంటే నన్ను గౌరవించలా, నన్ను పైకి పిలవలా, ఏం పైకి పిలవడానికి? దేవుని యొక్క చిత్తములో మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతే తప్ప మనమేమి ఆరాటపడక్కరలా. ఉజ్జియా వెళ్ళకూడని స్థలం అది గర్భాలయములో కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ప్రజల పక్షాన దేవుని యొద్దకు అతడు వెళ్ళాలి. అలాంటిది ఇతడు ధూపం వేయడానికి బయలుదేరాడు. దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని ఏ పరిస్థితిలో ఉంచాడో, మనకి ఏ యోగ్యతనిచ్చాడో దానిని ఎరిగి ఆ స్థితిలోనే దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి. మూడవది, ఉజ్జియా మందిరానికి దూరం అవ్వడం గల కారణం ఏమిటి అంటే, తనది కాని పని చేయడానికి చొరవ చూపాడు. తనది కాని అంటే ధూపం యాజకుడే వేయాలి, ఉదయము సాయంత్రం వేళ యాజకుడే ధూపం వేయాలి. కానీ ఇతడు రాజయుండి నేను ధూపం వేస్తా అన్నాడు. నేను ధూపము వేస్తా. ఆ పని తనది కాదు, తనది కాని పని చేయడానికి అతడు చొరవ చూపడం మూడవ కారణం. ఈ రోజున దేవుడు మనకి ఏ యోగ్యత ఇచ్చాడో అది మాత్రమే చేయడం నేర్చుకోవాలా. మనది కాని దాని జోలికెళ్ళి దేవుని సన్నిధికి దూరం అయిపోవద్దు శాశ్వతంగా. చాలామందిని దేవుడు దేని కొరకు ఎన్నుకున్నాడో, దేని కొరకు వాడుకోవాలని కోరుకుంటున్నాడో అది గమనించకుండా, అది తెలుసుకోకుండా, ఆ విషయాలు ఏమీ తెలియకుండా నేను కూడా ప్రార్థన చేస్తా, నేను కూడా ఇదిగో బలిపీఠం ఎక్కుతా అని తయారైపోతున్నారు. కానీ జాగ్రత్త సుమ, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, నీ ఎడల ఆయన ప్రణాళిక ఏమిటో, నీతో ఏం చేయించాలనుకున్నాడో అది గుర్తెరగడం ముందుగా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామందికి నేటి దినాల్లో రక్షింపబడుతున్నారు, కానీ రక్షింపబడిన తరువాత దేవుడు వారిని దేనికి ఎన్నుకున్నాడో, దేనికి ఆయన వారిని ఉపయోగించాలనుకుంటున్నాడో అది తెలుసుకోక మాకంతా తెలుసు, మేము వాక్యం ఎరిగిన వారమే, ఎన్ని సంవత్సరాలు మందిరంలో కూర్చోవాలా, లేక ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉండిపోవాలి అని చెప్పి ఆలోచన లేకుండా వాళ్ళది కాని పని చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళది కాని పని చేయడానికి చొరవ చూపుతున్నారు. నీది కానిది ఏదైతే ఉందో ఆ పని చేయడానికి వెళితే దేవుని చేత త్రోసివేయబడతావు, బయటికి దేవుని చేత త్రోసివేయబడతావు. ఈ రోజున ఉజ్జియా దేవుని చేత వర్ధిల్లింపబడిన వాడై కూడా, దేవుని చేత చక్కగా దీవించబడిన వాడయిండి కూడా అదే దేవుని కోపానికి గురైపోవడం గల కారణం ఏంటి అనంటే, తనది కానిది ఏదో అది చేయడానికి ముందుకెళ్ళడమే. దేవుడు మనకంటూ ఒక పని నియమిస్తాడు, దేవుడు మనకంటూ ఒక కార్యాన్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడైతే నీవు రక్షింపబడ్డావో నీ ఎడల ఒక ఆలోచన ఆయనకుంది, ఈ వ్యక్తి ద్వారా నేను ఈ పని చేయించాలి, ఈ వ్యక్తి ద్వారా ఈ కార్యం జరిగించబడాలి, ఈ వ్యక్తిని దీనికి ఉపయోగించాలి అని చెప్పి దేవుడు ముందుగానే నీ ఎడల ఒక ఆలోచన కలుగున్నాడు. అయితే నేను ఏ విషయములో నీ సన్నిధిలో వాడబడాలి, నన్ను ఎందుకు ఎన్నుకున్నావు, నా ఎడల నీ ప్రణాళిక ఏంటి ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర గమనించి ఆ పని కొరకై మనం వాడబడాలి. అంతే తప్ప
దేవుని మందిరములో అందరూ ఒకటే, అందరిలాగా నేను చేస్తానకూడదు. బైబిల్ చెబుతుంది, గొప్పవాని ఇంటిలో బంగారపు పాత్రలు ఉంటాయి, కర్ర పాత్రలు ఉంటాయి, ఇనుము పాత్రలు ఉంటాయి, మట్టి పాత్రలు ఉంటాయి. దేనిని దాని కొరకే వాడతారు. దేని ఘనత దానిదే, దేని ఘనత దానిదే. అంతే తప్ప నేను రాజుంట్లో ఉన్నాను గనక బంగారముతో సమానం అని మట్టి పాత్ర అనడానికి లేదు. మట్టి పాత్రవు గనక నువ్వు నాతో సమమేంటి అని బంగార పాత్ర అనడానికి లేదు. దేవుని సన్నిధిలో కూడా దేవుడు ఏ స్థితిని బట్టి నిన్ను వాడుకోవాలనుకున్నాడు, ఏ పరిచర్యను నీకు నియమించాడు, ఏ విధానం చేత దేవుని నువ్వు గణపరచాలి అని కోరుకుంటున్నాడు, అది నువ్వు ముందుగా తెలుసుకోవడం నేర్చుకోవాలి. అంతే తప్ప అందరూ ధూపం వేయడానికి పనికిరారు, అందరూ పులార బలి అర్పణకు పనికిరారు, అందరూ కూడా ఏమని పరిచర్య చేయడానికి పనికిరారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇచ్చాడు. ఉదాహరణకి లేవీకి 3 కొడుకులు, కెషురూను, మొరారి, కహాతు అనబడేటువంటి వారు. అయితే విచిత్రం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులు 12 ఎడ్ల బండులు తెచ్చి మోషేకిచ్చారు. మందిరానికి ఉపయోగపడతాయ్యా, బరువులు మొయ్యాలి కదా అని చెప్పి. ఈ యొక్క మోషే చేసిన పని ఏంటి తెలుసా? 2 గోత్రాల వారికి ఎడ్ల బండ్లు ఇచ్చి, ఒక గోత్రం వారికి ఎడ్ల బండ్లు ఇవ్వలా, వాహనాలు ఇవ్వలా. ఏమయ్యా మాకు వాహనాలు ఇవ్వలేదు, వాళ్ళందరికీ బళ్ళు ఇచ్చావు, వాళ్ళు చక్కగా బళ్ళు మీద సామాన్లు మోసుకెళ్తారు, మా పరిస్థితి ఏంటంటే ఏమన్నాడు తెలుసా? భుజముల మీద మొయ్యడమే మీ పని, అంతే. నీకు బళ్ళు లేవు, మీరు భుజాల మీద మొయ్యాల్సిందే. వాళ్ళకు దేవుడు ఆ పని నియమించాడు. కనుక దేవుని పిల్లలుగా ఏ యొక్క పనిని దేవుడు మనకిచ్చాడో దానిని బట్టే నడవాలా. దేవుడిని ఎందుకు ఎన్నుకున్నాడో అది ముందు తెలుసుకోవాలా. నీ ఎడల ఆయన ప్రణాళిక ఏమిటో అది నీకు అర్థం కావాలి. నీ ద్వారా ఏ కార్యాన్ని దేవుడు చేయాలని రక్షించుకున్నాడు అది తెలుసుకోవాలా. అంతే తప్ప నేను కూడా వాళ్ళలాగే చేస్తా, వీళ్ళలాగే చేస్తా అనడానికి వీలేదు. ఉజ్జియా రాజుగా ఎన్నిక చేయబడ్డాడు, దేవుడు దీవించాడు, నేను రాజును కదా అని హోందాగా దేవుని మందిరం ముందు నిలబడితే యాజకులు చక్కగా ధూపం వేసి వచ్చి ఉజ్జియాని దీవించేవారు. అలాంటిది నేను రాజుని కదా అని గర్వించిన వాడే తానే ధూపం వేయడానికి వెళ్ళాడు. చివరికి శాశ్వతముగా దేవుని మందిరానికి దూరం అయిపోయాడు. 3వ కారణం తనది కాని పని చేయడం, తనది కాని పని చేయడం. 4వది ఉజ్జియా చేసిన పని ఏంటి తెలుసా? అయ్యా ఇది నీ పని కాదు అని సేవకులు చెప్పినప్పుడు, ఏదో తొందరపడ్డానులయ్యా, క్షమించండి, దేవుని నా పక్షాన ప్రార్థన చేయండి అండ మానేసి సేవకుల మీద రౌద్రం చూపాడు, సేవకుల మీద కోపం చూపాడు. బైబిల్ గ్రంథములో దైవజనుల మీద కోపపడిన ఏ వ్యక్తి వర్ధిల్లలా. దైవజనుడు ద్వారా మేలు కోరి దేవుడు వాళ్ళతో మాట్లాడితే సేవకుల మీద వాళ్ళు కోపపడి, సేవకుల మీద వాళ్ళు రౌద్రం చూపి సేవకుల్ని బంధించిన సందర్భాలు ఉన్నాయి. 2 వ్యక్తులు బైబిల్లో ఉన్నారు. ఇర్మియా మీరు బబులోనుకి వెళ్ళండి, మీరు బాగుపడతారు, అక్కడుంటే మీకు మేలు కలుగుద్ది అని చెబితే యూదా రాజు ఇర్మియాని నీళ్ళ లేని గోతులు పడేయించాడు. ఇలా మాట్లాడతాడా? మనం బబులోనికి వెళ్ళమంటాడా? దేవుడు మనకు తోడై ఉండడంటాడా అని చెప్పి దైవజనుని మీద అతడు పులర కోపపడి గుంటలో పడేయించాడు. అంతేకాదు ఆహాబు కూడా మీకయ్య వచ్చి నీవు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళితే గెలవయ్యా, దేవుడు నాకు దర్శనము ద్వారా చూపించాడు అంటే కోపపడిపోయి ఏమన్నాడు తెలుసా? నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఇతన్ని చెరసాల్లో వేయించి అతనికి సరైన భోజనం పెట్టొద్దు అని చెప్పాడు. అంటే దేవుని సేవకుల మీద రౌద్రం చూపారు, దేవుని సేవకుల మీద కోపాన్ని వెలగక్కారు. ఏ సేవకుడైతే మన కొరకు ప్రార్థిస్తాడో,
ఏ సేవకుడైతే మన కొరకు కన్నీరు కారుస్తాడో, ఏ సేవకుడైతే మన కొరకై దేవుని పాదాల దగ్గర వాక్యాన్ని పొందుకుని మనకి బోధించి మనల్ని బలపరుస్తున్నాడో, ఆ సేవకుని నోటి ద్వారా ఇది వద్దు అన్నందుకు గాను సేవకుడి మీద కోపం, సేవకుడి మీద రౌద్రం, సేవకుడి మీద నింద, సేవకుడిని పులారా బాధ పెట్టడం, లేక సేవకులను తృణీకరించడం, ఇది శాపం, ఇది శాపం. దేవుని లేఖనములు ఉజ్జియా చేసిన 4వ పని తెలుసా? దైవజనుని మీద కోపడ్డం. ఆ దైవజనులు, నువ్వు రాజువి కనుక ఇది నీ పని కాదయ్యా, నువ్వు వెళ్ళకూడదు అన్నారు. అతడు స్థితిని మరిచి గర్వించిన వాడై దైవజనుల మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఈ రోజున ఒకవేళ దైవజనుడు నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే ఖచ్చితంగా దిద్దుకోవాలా, అంతే తప్ప దైవజనుడి మీద కోపడము, దైవజనుడి మీద అలగడము, దైవజనుడి మీద పులారా నిందలేయడము, ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. దైవజనుడు ఒకవేళ దేవుని పక్షాన్ని నిలబడి, దేవుని సన్నిధిలో నిలబడి, ఏయా ఇది నీ పని కాదు, ఇది నువ్వు చేసేది కాదు, సేవకుడిగా నేను చేయాలా, ఇది మా పని, లేకపోతే ఇది ఫలానా వారి పని అని చెప్పినప్పుడు, అయ్యా ఏదో ఆశ కలిగింది, తొందరపడ్డా ఈ పని చేశాను, నన్ను మన్నించు అని చెప్పి పశ్చాత్తాపడాలి. కానీ మీరు నాకు చెప్పడం ఏమిటే, నేను మందిరములో మొట్టమొదటి విశ్వాసనే, మందిరానికి ఫలానా పనిచేసిన వాడు నేనే అని చెప్పి పులారా ఎప్పుడు కూడా గర్వపడవద్దు, ఎప్పుడు కూడా అతిశయపడవద్దు. చాలామంది జీవితాల్లో దైవజనుని మీద కోపగించుకోవడం, దైవజనుని మీద పులారా రౌద్రముగా అతడు బయలుదేరడం, దైవజనుడి మీద తిరుగుబాటు చేయడం, చివరకరికి జరిగిన సంగతి తెలుసా? 52 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి కీర్తి ప్రతిష్టతలు పొందిన ఉజ్జియాను అదే మందిరములో దేవుడు కుష్ఠవ్యాధితో మొత్తాడు, కుష్ఠవ్యాధితో మొత్తాడు. ఎప్పుడైతే నొసటన కుష్ఠు బయలుదేరిందో గమనించి తనకు తానుగానే బయటికెళ్ళి మరణించు వరకు ఇక ప్రజల మధ్యకి రాల, ఒక ఇంట్లో ఉండిపోయాడు. ఒక రాజు దేశాన్ని ఏలి ఎంతో యోగ్యత కలిగిన వాడై, పేరు ప్రతిష్టతలు పొందుకొని, దేవుణ్ణి ఆశ్రయించిన వాడై, యథార్థముగా నడిచిన వాడై, చివరికి మరణకాలమందు దేవుని మందిరానికి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, ప్రజలకు దూరం అయిపోయాడు, రాజ్యానికి దూరం అయిపోయాడు. ఏకాకిలాగా ఒక ఇంటిలో ఒంటరివాడిగా, అంటరానివాడిగా, అపవిత్రుడుగా బ్రతకవలసిన స్థితిలోనికి వచ్చేసాడు. ఈరోజున మన ఆత్మీయ జీవితంలో దేనిని బట్టి మనం దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటున్నాం, దేనిని బట్టి దేవుని మందిరానికి మనం దూరం అయిపోతున్నాం? ఒకవేళ గర్వమా, లేక వెళ్ళకూడని స్థలములోనికి వెళ్ళడమా మందిరములో, లేక నీది కానిది నువ్వు చేసి దేవునికి దూరం అవ్వడమా, లేక సేవకుల మీద తిరుగుబాటు చేయడమా? ఏ కారణం? ఈ రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఉజ్జియా యథార్థవంతుడు, దేవుని ఆశ్రయించినవాడు, దేవుని చేత దీవించబడినవాడు. మొదటి స్థితి అద్భుతం, మొదటి స్థితి ఆశీర్వాదకరం, కానీ కడపటి స్థితి భయంకరం. ఈ రోజున మన కడపటి స్థితిని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రభువు రాకడొచ్చినప్పుడు మన కడపటి స్థితి ఉజ్జియావలి ఉంటే, మన కడపటి స్థితిలో ఉజ్జియాలాగా నిలబడితే విడిచిపెట్టబడతాం. దేవుని మందిరములో త్రోసేయబడితే, దేవుని సన్నిధికి దూరం అయిపోతే, దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతే, సహవాసానికి దూరం అయిపోతే, ఆత్మీయ జీవితంలో మనం బలహీనులమై విడిచిపెట్టబడతాం. ఈ రాత్రి కాలం వేళ దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనం మా ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలం వేళ యోగ్యునిగా యథార్థవంతునిగా నడిచిన ఉజ్జియా నాయన కడపటి కాలమందు తన యొక్క మరణ పరిస్థితుల యందు మీ సన్నిధికి దూరమై ఏకాకిగా బ్రతికాడు. నాయన ఒకనైనా అపవిత్రమైన కుష్ఠరోగిగా బ్రతికాడు. కారణాలు ఏమిటో మేము విన్నాం. కనుక మా బ్రతుకుల్లో అలాంటి స్థితి లేకోకుండా
యోగ్యులముగా నీ సన్నిధిలో నిలబడే వారముగా, ఆత్మీయతలో బలపడే వారముగా ఉండడానికి సహాయం చేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి నీ కృపతో నింపి బలపరిచి నడిపించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.